చాలా 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 కారం ఎక్కువైపోతుంది. 20 to 30 minutes ఉడకడానికి వదిలేస్తే చాలా బాగా వస్తుంది. ఈరోజు అందరికి ఒక మంచి విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. కొత్త మెనూ వచ్చే టైంకి వీ విల్ డూ టేస్టింగ్ సెషన్స్ ఆల్సో. కాకపోతే చింత చిగురు పప్పు లైక్ ఈజ్ ద హైలైట్. నాట్ ఓన్లీ హియర్, వేరే ఏ రెస్టారెంట్ అయినా సరే అక్కడుండి చూస్తా వీ ఫెల్ట్ లైక్ అక్కడ ఉంటే బాగుండేది. కిतना టైం लगेगा? జల్దీ కరో. మొత్తం స్టవ్ల కింద అంతా నీట్గా క్లీన్ చేయించండి. ఈరోజు సాంబార్కి యాక్చువల్లీ మన దగ్గర సాంబార్ మీద ఎక్కువ కంప్లైంట్ వస్తుంది. కంప్లైంట్ అనకూడదు, యాక్చువల్లీ ఎక్కువ మనోళ్ళు మెంతులు వేయడం, మెంతుల పొడి, ఆవాలు అవి ఎక్కువ పడడం వల్ల కొంచెం చేదు వస్తుంది. ఫస్ట్ సర్వింగ్ అంతా బాగానే ఉంటుంది కానీ ఎండుకు వచ్చేసరికి టైట్ అయిపోయి చేదు అవుతుంది. సో అందుకని ఈరోజు సాంబార్ కొత్తగా ట్రయల్ చేపిస్తున్నాం మళ్ళీ. వెజిటేబుల్స్ లైక్ ఆనియన్, ములక్కాయ, సొరకాయ, టొమాటో అండ్ క్యారెట్, అంతే, ఎక్కువ ఏమి వేయట్లా. చాలా 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 కారం ఎక్కువైపోతుంది. వీటిలోనే పసుపు అండ్ కొంచెం ప్రాన్స్. వెజిటేబుల్స్ జస్ట్ బాయిల్ అవ్వడానికి ఇది బాగా వెజిటేబుల్స్ బాయిల్ అయిన తర్వాత అప్పుడే పప్పు వేయాలి. వెజిటేబుల్స్ వాటర్లో ఉడికి చేసే సాంబార్ ఒక టేస్ట్ ఉంటుందంట, ఫ్రై చేస్తే టేస్ట్ ఒకలా ఉంటుంది. మా ఇంట్లో ఎక్కువ పప్పుచారు చేసుకుంటాం. సాంబార్ మాకు అంత అలవాట్లేదు, ఎక్కువ పప్పుచారే చేసుకుంటాం. 20 to 30 minutes ఉడకడానికి వదిలేస్తే చాలా బాగా వస్తుంది. సో ఈ సాంబార్ మసాలాకి ఈరోజు స్టైల్లో ఏమి యూజ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకు, దాల్చిన చెక్క కొంచెం వేసి మొత్తం ఫ్రై చేస్తున్నాము. కొంచెం పెప్పర్ అండ్ బే లీవ్స్ కూడా, బిర్యానీ ఆకు. అండ్ ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కోకోనట్ పౌడర్ వేస్తారు, డ్రై కోకోనట్ పౌడర్. ఇది పచ్చిది కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది అంటున్నారు కదండి. పచ్చిది కూడా వేస్తే బాగుంటుంది. లైట్గా ఆయిల్ వేసి వాటిలో ఇవన్నీ ఫ్రై చేయాలి బాగా. చాలు 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 చాలు. ముందు మామూలు ఉల్లిపాయలు వేసి ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు వేసినాం. దీంట్లో పప్పు వేస్తున్నాం. 3 గంటలు చాలు గంటలకి. చింతపండు పులుసు, కల్లుప్పు, ఇది మనం ఇప్పుడు పేస్ట్ చేసుకున్న మసాలా. ఓకే, కొత్తిమీర, సరిపోతుందండి. తాలింపు పేస్ట్ జస్ట్ ఒక్కసారి పొంగి వస్తే ఈరోజు అందరికి ఒక మంచి విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. వీఆర్ హ్యాపీ టు అనౌన్స్ బిసి ఫస్ట్ ఫ్రాంచైజీ ఇచ్చాము. అది కూడా కెనడాలో ఇచ్చాము అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది బిసి ఒక లైక్ అవుట్ ఆఫ్ ఇండియా ఫ్రాంచైజీ వెళ్ళినందుకు. సో చెఫ్కి ట్రైనింగ్ అది కూడా జరిగింది. ఈ ప్రాసెస్ మొత్తం లాస్ట్ 2.5 months నుంచి జరుగుతుంది. సో అండ్ అక్కడ కూడా రెస్టారెంట్ వర్క్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. త్వరలో లాంచ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాము. ప్లీజ్ సపోర్టర్స్ ఇన్ ద కెనడా ఆల్సో. సో కెనడాకి కూడా మేము ఇంతే జెన్యున్గా ఎలాగైతే ఇప్పుడు చేస్తున్నామో అలాగే చేద్దామని ఇక్కడ ఏదైతే మెనూ ఉందో
అదే మెనూ ఉంటుంది, కాకపోతే కొన్ని ఐటమ్స్ యాడ్ చేయాలనుకుంటున్నాం. ఈవెన్ ఇక్కడ కూడా ఉన్న 3 బ్రాంచెస్లో మెనూస్ అనేది చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం, న్యూ ఐటమ్స్ వద్దాం అనుకుంటున్నాం. ఎగ్జాంపుల్ మనం సీ ఫుడ్ ఫెస్టివల్ చేసినప్పుడు అప్పుడు కొన్ని ఐటమ్స్ హైలైట్ అయినాయి. సో అలాంటి ఐటమ్స్ కానీ, వెజ్లో ఐటమ్స్ కానీ, మొన్న సంక్రాంతి తాళీ చేసినప్పుడు చింత చిగురు పప్పు బాగా హైలైట్ అయింది. అలాంటి ఐటమ్స్ని మెనూలో యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఇంకా కొన్ని ట్రెడిషనల్ ఐటమ్స్ కూడా ట్రయల్స్ అవి చేయాల్సి ఉంటుంది, ప్రాపర్ రీసెర్చ్ చేసి చేద్దామని. సో ఆ కొత్త మెనూ వచ్చే టైంకి వీ విల్ డూ టేస్టింగ్ సెషన్స్ ఆల్సో. టేస్టింగ్ సెషన్స్కి నార్మల్గా అందరినీ ఇదివరకు ఎలా ఇన్వైట్ చేసేవాళ్ళము సేమ్ అలాగే ఫామ్ ఉంటుంది, ఫామ్ ఫిల్ చేసి ర్యాండమ్గా పిక్ చేసిన వాళ్ళని పిలుస్తాము. అది కూడా త్వరగా అనౌన్స్ చేస్తాము. మొత్తం మేము మెనూ అంతా డిసైడ్ అయ్యి అన్ని ఐటమ్స్ పర్ఫెక్ట్గా వచ్చినాయి, ఇప్పుడు రివ్యూస్కి వెళ్ళొచ్చు అన్నప్పుడు వీ విల్ స్టార్ట్ దట్ ఆల్సో. యాక్చువల్లీ మార్నింగ్ మాల్ చేశారు. ఇది ఇప్పుడు మేము చేసిన పప్పుచారు, దీని సాంబార్ అనలేము. యాక్చువల్లీ నాకు ఇది పప్పుచారు టేస్ట్లో వచ్చింది. సో ఈ రెండిట్ల టేస్ట్ చూసి ఏది బాగుంటే అందరూ సంక్రాంతి బాగా చేసుకున్నారు అనుకుంటున్నాము. సో మేము కూడా బాగా చేసుకున్నాం. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాం, బాగా ఎంజాయ్ చేసాము 3 days. అండ్ నౌ వి అగైన్ బ్యాక్ టు ద వర్క్. సో 3 days ఏదైతే జరిగిందో, భోగి రోజు, సంక్రాంతి రోజు కానీ, కనుమ రోజు కానీ, ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్స్. బిసిబిసికి అందరూ ఎప్పుడు ఎలా అయితే మేము తాళి పెట్టినప్పుడు మంచి రెస్పాన్స్ ఇస్తారు, సేమ్ వచ్చింది. యాక్చువల్లీ చెప్పాలంటే అది మాకు చాలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అనుకోవచ్చు. అంతమందికి మా వాళ్ళు చాలా పేషెన్స్గా, ఈవెన్ స్టాఫ్ తక్కువ ఉన్నారు, ఎందుకంటే సంక్రాంతికి అందరూ ఊర్లు వెళ్ళారు. జూబ్లీ హిల్స్ కానీ, హైటెక్ సిటీ కానీ లిమిటెడ్ స్టాఫ్తో రన్ చేసాం. మ్యాక్సిమం అందరినీ సాటిస్ఫై చేయడానికే ట్రై చేసాం. 1 or 2 members సాటిస్ఫై అవ్వలేకపోయారు బికాస్ ఆఫ్ ద సర్వీస్, నాట్ బికాస్ ఆఫ్ ద టేస్ట్. ఎస్పెషల్లీ వాళ్ళ సర్వీస్ గురించే కంప్లైంట్ చేశారు. సో సర్వీస్ వైజ్ కొంచెం అటు ఇటు అయింది. అండ్ ఫస్ట్ డే లైక్ వీ డోంట్ హ్యావ్ ప్లాన్, యాక్చువల్లీ చేద్దాము, ఓకే లిమిటెడ్గా ఇన్ని తాళీలు వెళ్తాయి అని లిమిటెడ్గా కుక్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఒక్కసారిగా అందరూ రావడం వల్ల కొంచెం అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది వెజ్ థాలీ. దానివల్ల చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. వీఆర్ రియల్లీ సారీ అండి. మన ట్రెడిషనల్ ఐటమ్స్ ఏమైతే ఉంటాయో వాటన్నిటిని డెఫినెట్గా మేము మెనూలో ఇంక్లూడ్ చేస్తాం. ఎస్పెషల్లీ చింత చిగురు పప్పుకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో చింత చిగురు దొరికినప్పుడల్లా చింత చిగురు పప్పు అనేది మెనూలో యాడ్ చేద్దామని చూస్తున్నాము. అదొకటి. గుమ్మడికాయ దప్పలం కూడా బాగా వచ్చింది. కాకపోతే చింత చిగురు పప్పు లైక్ ఈజ్ ద హైలైట్. దాన్ని మెనూలో లైక్ అవైలబిలిటీ బేస్ చేసుకొని డే స్పెషల్ కింద యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎవరైతే డిసప్పాయింట్ అయ్యారో ప్లీజ్ మళ్ళీ విజిట్ చేయండి. డెఫినెట్గా మీ ఒపీనియన్ అయితే చేంజ్ చేస్తాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చారు సంక్రాంతి అప్పుడు. మేము ఇక్కడ లేకపోయినా అక్కడుండి చూస్తా వీ ఫెల్ట్ లైక్ అక్కడ ఉంటే బాగుండేది, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి.